హాయ్ నమస్తే, వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్లో సంక్షేమానికి సంబంధించి ఇప్పటికే రకరకాలుగా ఆ కూటమి నేతలు మాట్లాడుతున్న తరుణంలో ముఖ్యంగా నిమ్మల రామానాయుడు గతంలో చేసిన ప్రచారం ఏదైతే ఉందో, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000, ఇదిగో ఈ బుడ్డిదానికి 15,000 అని చెప్పి మాట్లాడిన మాటలన్నీ కూడా హంబక్ అనే అంచనాకు వచ్చిన నేపథ్యంలో తాజాగా అంటే ఆ పార్టీకి చెందిన నేతలే ప్రభుత్వం నుంచి అంటే సంక్షేమం రూపంలో ప్రజలకు డైరెక్ట్గా డీబీటీ ద్వారా డబ్బులు వేస్తే వాళ్ళు సోమరిపోతుల్లా తయారవుతారు, బిర్యానీలు తిని ఇంట్లో పండుకుంటారు, ఆడవాళ్ళు పనులు చేయరు, ఆర్డర్లు పెట్టి జొమాటోలో స్విగ్గీలో బుక్ చేసుకుంటారు, ఇంకా మగవాళ్ళు అయితే ఏటీఎంలలో డబ్బులు డ్రా చేసుకొని మందు తాగి వస్తున్నారు అని చెప్పి ఆ పార్టీ నేతలే మాట్లాడుతున్నారు. ఒకసారి ఈయన ఏం మాట్లాడినో విన్న తర్వాత మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడే అయ్యా అనవసరంగా ఈ స్కీమ్ లను ఇస్తున్నారండి, ఆ డబ్బులు ఇస్తే నాకున్న భావం అండి, ఎవరేమనుకున్నా ఆ ఖాతాలో డబ్బు వేస్తారు. ఆ 72 వల్ల ఏం చేస్తారు, వాళ్ళు ఆ ఏటీఎంలో డబ్బులు తీసుకోవడం, డాబాలకు వెళ్ళి బిర్యానీ కొనుక్కోవడం, లేకపోతే ఇంకో చోటుకి వెళ్ళి ఇంకోటి కొనుక్కోవడం. అది నేను చెప్పడం, అది కూడా పట్టన్నారు కొని వాళ్ళు ఆడడం, ఇంట్లో కూడా వంట వండుకోకుండా ఆడవాళ్ళు ఏమంటారు, ఎలాగే నువ్వు బిర్యానీ ప్యాకెట్ తెస్తున్నావు కదా, లేదా ఫ్యామిలీ ప్యాకెట్ ఇచ్చాను కలిగి దీన్ని ఇలాగా ఏదేనంటే ఈ వేరే సరిపోతుంది. ఏ ఒక్కరైనా రేపు ఇంటికి వచ్చినప్పుడు అడుగుతారు, గత 5 సంవత్సరాలు ప్రభుత్వం ఇచ్చిన డబ్బులతో ఈ మంచి పని చేసాం, ఇది కొనుక్కున్నాం, ఇది చేద్దాం అని చెప్పాలి. లేకపోతే బట్టలు కొనిసుకోవడం అవసరం ఉన్నా లేకపోతే అనవసరంగా చిల్లర ఖర్చుతో ఖర్చు అయిపోతుంది. మేము ముఖ్యమంత్రి గారు కూడా అయ్యా ఇది ప్రజల డబ్బును ప్రజలకు ఇస్తే ఇట్లా దుర్వినియోగం చేస్తున్నారని ఈ ఎంఎస్ రాజు అనే ఎమ్మెల్యే మాట్లాడుతున్న మాటలు అనమాట. అనకాపల్లి జిల్లా చోడవరం టీడీపీ ఎమ్మెల్యే కేఎస్ రాజు సంక్షేమ పథకాలపై చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపుతున్నాయి. సంక్షేమ పథకాలను అమలు చేయకూడదని ఆయన బలమైన అభిప్రాయం. సంక్షేమ పథకాల కింద జనం ఖాతాలో డబ్బు వేయొద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకే చెప్పినట్టు ఆయన పేర్కొనడం విశేషం. టీడీపీ ఎమ్మెల్యే రాజు అలా మాట్లాడడానికి బలమైన కారణం లేకపోలేదు. గతంలో జగన్ సర్కార్ ఎంతో నిబద్ధతతో జనానికి సంక్షేమ పథకాల డబ్బును వాళ్ళ ఖాతాల్లో వేసింది. అయినప్పటికీ జనం వైసీపీని ఓడించారు. దీంతో సంక్షేమ పథకాలని చిత్తశుద్ధితో అమలు చేసిన జనం కృతజ్ఞత చూపరనే అభిప్రాయానికి టీడీపీ ఎమ్మెల్యే వచ్చారు. అందుకే జనానికి రూపాయి కూడా సాయం చేయొద్దనే అభిప్రాయాన్ని ఆయన వెల్లడించడం చర్చనీయాంశమైంది. సంక్షేమ పథకాల అమలుపై చోడవరం టీడీపీ ఎమ్మెల్యే ఏమన్నారంటే, ఇంతకుముందు విన్నాం కదా, సో ఈ పథకాలను నిజాయితీగా అమలు చేస్తే ప్రభుత్వాన్ని ఆదరించకపోవడం వల్ల ఇప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యేలు లెక్క లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. టీడీపీ ఎమ్మెల్యేల కామెంట్స్ను సమర్థించే వాళ్ళు లేకపోలేదు. ఇప్పుడు ఏది మాట్లాడినా సమర్థించే వాళ్ళు పుట్టుకొస్తున్నారు, పైగా అధికార పార్టీ ఎమ్మెల్యేలే వాళ్ళు. సో ఇప్పటికే ఈ సంక్షేమ పథకాలను అసెంబ్లీ సాక్షిగా ఎట్లా అమలు చేయాలో భయమేస్తుంది, రోజు రోజుకు ఎట్లా ముందుకెళ్లాలో తెలియట్లేదని స్వయంగా చంద్రబాబు గారే అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన మాటలు రాష్ట్ర ప్రజల చెవులలో ఇప్పటికీ మారుమోగుతూ ఉన్నాయి. గతంలో అంటే జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమానికంటే మించి చేస్తాం, వాళ్ళు ఇచ్చిన దానికంటే ఇంకా ఎక్కువ ఇస్తామని చెప్పి ఇప్పటికే ఎన్నో ఎత్తిపోయినాయి. విద్యా వైద్యాన్ని ఎండబెట్టినరు, డ్రాప్ అవుట్స్ పెరుగుతూ ఉన్నాయి. ఆఖరికి మధ్యాహ్న భోజనం పథకాన్ని కూడా ఎంత దీన స్థితికి దిగజార్చినరో చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు తాజాగా ఎమ్మెల్యేలు దీన్ని సమర్థించడం, పైగా ఇట్లా డైరెక్ట్గా డబ్బులు ఇస్తే మనల్ని జనం మర్చిపోతారు, అట్లా ఇవ్వడం కరెక్ట్ కాదని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రిగా చెప్తున్నాం అని చెప్పి చెప్పడం హైలైట్ అనమాట. సో ఇట్లాంటి కూటమి నేతలకు ఓటేసిన పాపం ప్రజలకు ఊరికే పోదు, దాని నుంచి రియలైజ్ అవుతారన్న అభిప్రాయాలు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే వ్యక్తమవుతున్నాయి. ఈ సంక్షేమ పథకాలను ఎత్తేసిన విషయాన్ని జనానికి తెలియకుండా ఉండేందుకే రాష్ట్రంలో రకరకాల అరాచకాలకు కూటమి నేతలు తెరదీశారన్న అభిప్రాయం కూడా బలంగా వినిపిస్తుంది. మరి దీనికి సంబంధించి ఈ ఈవీఎం ప్రభుత్వం ఏం చేయబోతుంది రాబోయే రోజుల్లో అన్నది తేలాల్సి ఉంది. చూద్దాం. మరి ఈ అంటే నారా లోకేష్ చెప్పిండు కదా, విద్యా దీవెన, తల్లికి వందనం ఇవన్నీ అమలు చేస్తాం, కాకపోతే దానికి విధి విధానాలు ఏర్పాటు చేస్తున్నాం, రాబోయే రోజుల్లో వాటిని అమలు చేస్తామని చెప్పి అంటే ఒక సంవత్సరం నిధులైనా ఆపుకొని ఎంతో కొంత బయటపడదామన్న ఉద్దేశం తప్పిస్తే, కక్కుర్తి తప్పిస్తే మరో ఆప్షన్ లేకుండా పోయిందనమాట. గతంలో అంటే 100 కోట్ల రూపాయల బడ్జెట్తో నిల్వతో ఇన్ని రకాల అంటే 2,75,000 కోట్ల రూపాయల సంక్షేమాన్ని డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి అందించే ప్రయత్నం చేశారు. మరి ఈరోజు ఇంచుమించు 8-10 కోట్ల రూపాయలు ఖజానాలో ఉన్నా కూడా సంక్షేమ పథకాలన్నింటినీ పక్కకు పెట్టి అమరావతిని ఎత్తుకునే ప్రయత్నం చేస్తున్న పాపం మరి ఎప్పుడు బయటపడుతుందో, జనం ఎట్లా రియాక్ట్ అవుతారో వేచి చూడాలన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.